హాయ్ ఎవ్రీవన్. ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న అబ్బాయి పేరు చైతన్య. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు, కుషాయిగూడ. స్కూల్ అయిపోయి రిటర్న్ సైకిల్ మీద ఇంటికి వెళ్తుంటే అదే స్కూల్ బస్ ఆ స్కూల్ ఏరియాలోనే గుద్దడం వల్ల అబ్బాయి చెయ్యి ఇంజూర్ అయ్యింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. నాట్ ఓన్లీ దిస్ ఇన్సిడెంట్, ఫ్యూ డేస్ బ్యాక్ నంద్యాల ఏరియాలో కూడా ఒక పాప అదే స్కూల్ బస్ దిగి రూట్ క్రాస్ చేస్తుంటే ఆ బస్ కింద పడి చనిపోయిందని రీసెంట్గా న్యూస్లో చూశాను. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మినిమం బస్సు మూవ్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఎవరో ఉన్నారో చూసుకొని కూడా మూవ్ చేయలేరా? అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్న డ్రైవర్స్ని మీరు అసలు ఎలా సెలెక్ట్ చేస్తారండి? ఓకే, డ్రైవర్ సీట్లో ఉన్నాడు, ముందు నుంచి మూవ్ అవుతుంటే పిల్లలు తెలీదు ఏమో అనుకోవచ్చు. ఇంకొకరు కూడా ఉంటారు కదా బస్సులో తగలబడి, హెల్పర్సో లేకపోతే క్లీనర్స్ ఎవరో ఒకరు. ఆ సపోర్ట్గా ఉన్న పర్సన్ అన్న బస్సులోంచి కొంచెం బయటకు వచ్చి ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకొని బస్ డ్రైవర్కి డైరెక్షన్స్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ అయినా ఉండాలి కదా వాళ్ళకి. అంతా కూడా తెలియని వాళ్ళది మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్స్ టైంలో స్కూల్ ఫీజు ఎంత ఉంటుందో బస్సుకి కట్టే ఫీజు కూడా అంతే ఉంటుంది. ఎందుకండి అంత ఫీజు ఉంది బస్కి అని అడిగితే, సేఫ్టీ కదండి బస్సు, ఇదేనా అండి సేఫ్టీ అంటే? మరి పిల్లల్ని చదివించడానికి పంపించాలన్నా కూడా భయపడేలా సిచ్యువేషన్కి తీసుకొస్తున్నారు. ఇంకా బస్సులో పని చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అదే పిల్లల్ని డ్రాప్ దించడం పైకి ఎక్కియడము, వాళ్ళ గురించి అసలు చెప్పేది కాదు. వాళ్ళకున్నంత యాటిట్యూడ్ ఇంకెవరికి ఉండదు. ఎంత పొగరుగా మాట్లాడతారో. బస్ స్టాప్కి అక్కడ మనుషులు లేకపోయినా కూడా ఒక నిమిషం వెయిట్ చేయరు. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర అంతంత ఛార్జ్ చేస్తున్నప్పుడు బస్ ఫీజు సెలెక్ట్ చేసుకునే క్యాండిడేట్స్కి కనీసం మినిమం ట్రైనింగ్ అలాంటివి కూడా చెయ్యరా? ప్లీజ్ మీ స్కూల్ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, పిల్లల్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు, కేర్ తీసుకునే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయండి. అంతేగాని డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయకండి. అలాంటి వాళ్ళు ఉంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటండి? సిక్స్త్ క్లాస్ చదువుతున్న బాబు, ఎంత ఫ్యూచర్ ఉన్న అబ్బాయికి చెయ్యి పోయి సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? నాట్ ఓన్లీ దిస్ స్కూల్, ఎవ్రీ స్కూల్లో, ప్రతి స్కూల్లో అలాగే ఉన్నారు. చాలా అంటే చాలా ర్యాష్గా ఉన్నారు. బస్సును చూస్తేనే ఇక యముని చూసినట్టుంది ఇప్పుడు మా పరిస్థితి. ప్లీజ్ కొంచెం మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతి స్కూల్ వాళ్ళకి నా హంబుల్ రిక్వెస్ట్.